కెమెరామెన్ సార్ రెడీ. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెయిడ్ ప్రీమియర్ షో చూడడం అయితే జరిగింది. అఖండ 2 సినిమా ఎలా ఉంది, టాక్ ఏంటి, సూపర్ హిట్టా కాదా అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం. అఖండ 2 తాండవం సినిమా స్టోరీ విషయానికి వస్తే, మన భారతదేశాన్ని పక్క దేశమైన చైనా భారతదేశంపై కుట్ర చేస్తూ ఉంటుంది. అంటే భారతదేశం నాశనం చేయాలి, సనాతన ధర్మాన్ని పూర్తిగా తొలగించాలి, దైవం మీద భక్తి లేదన్నట్టు చూపించాలి అనే ఒక స్టోరీ పాయింట్ మీద చైనా ఒక వైరస్ని కనిపెట్టి దేశమంతా వైభవంగా జరుపుకునే మహాకుంభమేళలో ఆ వైరస్ని కలుపుతారు, నీటిలో కలుపుతారు. అది దానివల్ల వచ్చే పరిణామాలు అల్లకల్లోలు కలపాలని ట్రై చేస్తూ ఉంటుంది. దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి, దాన్ని మన హీరో ఎలాగ, మన దేశంలో ఉండే శాస్త్రవేత్తలు దాన్ని వ్యాక్సిన్ ఎలా కనిపెట్టారు, ఇంతకీ కనిపెట్టిన వ్యాక్సిన్ కూడా ఎలా అడ్డుకోవాలని ఈ చైనా, అంటే మన దేశంలో ఉండే కొంతమంది ఈ శత్రువులు చైనాతో చేతులు కలిపి ఆ వ్యాక్సిన్ని రాకుండా చేయడం, ఇలాంటి ఈ విషయాల మీద ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అయితే బాలకృష్ణ ఈ స్టోరీలో బాగానే సెట్ అయ్యాడు. అఖండగా బాగా సెట్ అయ్యాడు. ఇందులో జూనియర్ బాలకృష్ణ కూడా ఉంటాడు. ఆయన క్యారెక్టర్ అంత మాత్రంగా ఉంటుంది. ఆయన ఈ సంయుక్త మీనన్ హీరోయిన్ ఓన్లీ ఒక సాంగ్ జస్ట్ అలాగా లిమిటెడ్ పర్సన్తో ఉంటుంది. హీరోయిన్లు ఆ జూనియర్ బాలకృష్ణ హీరోయిన్లు అంత పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఒక సాంగ్లో మెరుస్తారు. సాంగ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. బాలకృష్ణ ఈ యాక్షన్ సీన్స్లో పీక్స్లో ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ ఈ ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ బ్లాక్ చాలా పీక్స్లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా బాలకృష్ణ వన్ మ్యాన్ షో ఇది. ఫ్యాన్స్ బాగా నచ్చుతుంది. అయితే స్టోరీ అంత ఎంగేజింగ్గా అనిపించదు. అదొకటి కొంచెం మైనస్ డ్రాబ్యాక్లా ఉంటుంది. ఓవరాల్గా సినిమా మాస్ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. అలాగే హిందూ ధర్మం మీద బాగా కొంచెం కనెక్ట్ ఉన్న వాళ్ళు కూడా సినిమా బాగానే కనెక్ట్ అవుద్ది. ఓవరాల్గా బోయపాటి, అఖండ, దాని ముందు వచ్చిన సింహాల్, లెజెండ్ సినిమాలతో పోలిస్తే ఎంగేజింగ్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా చోట్ల సీన్స్ని హై వచ్చింది. కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో బాలకృష్ణ డైలాగులు చెప్పడం అద్భుతంగా ఉంది. ఆ డైలాగ్స్ వల్ల ఒక పాన్ ఇండియా కల్చర్ అనేది క్రియేట్ అయింది. మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం స్లోగా ఉంటుంది. ఇంటర్వల్ బ్లాక్ నుండి సినిమా కొంచెం బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఓకే సినిమా. నాకు పర్వాలేదు అనిపించింది. మీకు కూడా బాగా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మాస్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఓకే గైస్, ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ సినిమా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే పర్లేదు, యావరేజ్గా అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.